ముందు ఓటు వెనక వేటు, సంకటంలో జంపు జిలానీలు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎటువైపు ఉండాలి, గోడ దూకిన ఎమ్మెల్యేల్లో అంతర్మథనం, కాంగ్రెస్కు ఓటేయడం అంటే రాజకీయ భవితను బలిపెట్టడమే అని ఆందోళన. ఎక్కడ రాని కష్టం వచ్చినా 10 మంది ఎమ్మెల్యేలకు నిజంగానే ఏ పేపర్లు రాసినా కానీ ఈ వార్త కరెక్టే. నమస్తే తెలంగాణ ఏదైనా కూడా కానీ, ఎందుకంటే పార్టీ మారిన వాళ్ళు సరే వీళ్ళకి ఏం అర్హత ఉన్నది, ఆ గతంలో అధికారంలో ఉన్నప్పుడు మరి ఎట్లా కొన్నారంటే దొంగలు అది పక్కన పెడదాం. మరి వీళ్ళు మార్పు కోసం వచ్చారు కదా, మరి వీళ్ళు ఎందుకు తీసుకున్నారంటే మరి వీళ్ళు సమాధానం చెప్పాలి కదా. ఇప్పుడు 20 మంది ఎమ్మెల్యేలు కావాలా, రేపు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఏది ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్యేలు ఖాళీలైన 5 ఎమ్మెల్సీలను ఎన్నుకోబోతున్నారు. ఒక్కో ఎమ్మెల్సీ కావాలంటే ఒక్కొక్కరికి 20 మంది సభ్యుల మద్దతు కావాలి. కాంగ్రెస్కి 4 వస్తాయి, బీఆర్ఎస్కి 1 వస్తుంది. బీఆర్ఎస్కి 1 ఎందుకు వస్తుంది, వాళ్ళు 38 మందే ఉన్నారు, వాళ్ళ సంఖ్య 20 + 18 అనమాట. సో 20 మంది వేస్తే ఒకరు గెలుస్తారు కాబట్టి 1 సీటు వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది. ఇలా 38లో మళ్ళీ 10 మంది జంప్ అయి కాంగ్రెస్లోకి వచ్చారు. మరి ఆ 10 మంది ఎవరికి వేస్తారు? పార్టీ ఏం చేస్తుంది ఎలక్షన్స్ అప్పుడు? విప్ జారీ చేస్తుంది. మరి ఆ విప్ జారీ ఉంటుందో ఉండదు, చేస్తారు అనుకుంటా. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలా, ఏ పార్టీ ఎమ్మెల్యే ఆ పార్టీ నాయకుడికి వేయాలా. మరి ఆ 10 మంది ఎమ్మెల్యేలు ఇటేస్తారా అటేస్తారా? వాళ్ళకి జంప్ అయ్యారు కదా, ఒకవేళ అటేస్తే వేటు, మళ్ళీ లేకపోతే కష్టం. ఇది అంత ఆగమాగం. ఇక మరి ఏం చెల్ల నోట్ల కింద దానికి దీనికి గుద్దుతారా, మరి ఏం చేస్తారో చూడాలి. మొత్తం 119 మంది ఎమ్మెల్యేలు. ప్రస్తుత శాసనసభలో పార్టీల బలాబలాలు: కాంగ్రెస్ 64+1, బీఆర్ఎస్ 38, బీజేపీ 8, ఎంఐఎం 7, సిపిఐ 1. సగటున ఒక ఎమ్మెల్సీకి గెలుపునకు కావాల్సిన ఎమ్మెల్యేల సంఖ్య 111/6 + 1 21, అంటే దాదాపు 21 సీట్లు కావాలి. 5వ సీటు ఎవరికి? శాసనసభ్యుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉత్కంఠ. 5 ఎమ్మెల్సీలను ఎన్నుకోబోతున్న 119 మంది. ఒక ఎమ్మెల్సీ గెలవాలంటే 21 మంది ఎమ్మెల్యేలు అవసరం. కాంగ్రెస్కు 3, బీఆర్ఎస్కు 1 ఎమ్మెల్సీ గ్యారంటీ. దాదాపు 4 వస్తాయి కాంగ్రెస్కి. కాకపోతే వీళ్ళు ఇక బీఆర్ఎస్ 18 మందే ఉన్నారు, ఇంకా 3 ఖాళీ ఉన్నారు కాబట్టి కాంగ్రెస్కి కొంత తగ్గుతున్నది కాబట్టి వాళ్ళకి 3 అని రాసిరు వీళ్ళు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఫిరాయింపు ఎమ్మెల్యేల పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా మారింది. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరిన ఆ 10 మంది ఎమ్మెల్యేల అనర్హత అంశంపై మార్చి 4వ తేదీన సుప్రీంకోర్టు విచారణ జరపబోతున్నది. 4వ తేదీన విచారణకు రాబోతున్నది పిటిషన్. మార్చి 20వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ జరగబోతున్నది. 5 ఎమ్మెల్సీ స్థానాలకు జరిగే ఎన్నికల్లో ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేల పరిస్థితి ఇరకాటంలో పడింది. ఇప్పుడు ఇదే అంశం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అనర్హత వేటు నుంచి తప్పించుకోవడానికి ఆ 10 మంది ఎమ్మెల్యేలు నానా తంటాలు పడుతున్నారు. అందులో భాగంగా తాము ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని చెప్పుకుంటూ వస్తున్నారు. నాయకులు తమ ఫోటోలను వారి పార్టీ ఫ్లెక్సీల్లో పెట్టుకుంటున్నారని, తమను అబాసుపాలు చేస్తున్నారని నమ్మబలుకుతున్నారు. ఇదే విషయంపై గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఏకంగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిండు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తన అభిమాన నాయకులైన వైఎస్ఆర్, కేసీఆర్ ఫోటోలు తన ఇంట్లో పెట్టుకున్నామని చెప్పేశారు. కాంగ్రెస్లో చేరి పీఎస్సీ చైర్మన్ పదవి దక్కించుకున్న శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ తాను పార్టీ మారనే లేదంటూ సందర్భం వచ్చిన ప్రతిసారి చెప్పుకొని తిరుగుతున్నారు. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇప్పటికీ తన క్యాంపు కార్యాలయంలో కేసీఆర్ ఫోటో తొలగించకపోవడంతో స్థానిక కాంగ్రెస్ నాయకులు కార్యాలయంపై దాడి చేసి కేసీఆర్ చిత్రపటాన్ని తొలగించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఎటువైపు ఉంటారు అనేది చర్చనీయాంశంగా మారింది. అయితే ఏమైందంటే ఒకవేళ విప్ జారీ చేసిన రహస్య ఓటింగ్ జరుగుతుంది కాబట్టి తప్పించుకోవచ్చని భావిస్తే కుదరదని, ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఓటు ఎటు వేశారు అనేది తెలిసిపోతుందని నిపుణులు అంటున్నారు. అప్పుడు పార్టీ మారిన ఎమ్మెల్యేలపైన అనర్హత వేటు వేయాలని సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్న బీఆర్ఎస్కు మరో అస్త్రం దొరికినట్టే అవుతుంది. అలా కాకుండా ఓటింగ్కు దూరంగా ఉంటే కాంగ్రెస్తో పేచి వెంటాడుతున్నది. ముందు నొయ్యి వెనుక గొయ్యిలా మారిన ఈ సంకట స్థితిలో తమ రాజకీయ జీవితం ప్రశ్నార్థకంగా మారిందని పార్టీ మారిన సీనియర్ ఎమ్మెల్యే ఒకరు తన సన్నిహితులతో వాపోయిందట. సో ఇట్లా ఈ ఎలక్షన్లో ఏం జరుగుద్దన్నది చూడాలి. మార్చి 20వ తేదీన ఈ ఎలక్షన్ జరగబోతున్నది.